లైవ్ షో ఊహాగానాలకు తెరదించు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్లతో పాటు భాస్కర్ రావు ఇతర నేతలు టీఆర్ఎస్ లో జాయిన్ అవబోతున్నట్టు, రేపు జాయిన్ అవుతున్నట్టు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే సోనియా గాంధీ దేవత అంటూనే తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి భవిష్యత్తు మీద అనుమానాలు, అలాగే రాష్ట్ర ప్రగతికి సహకరించడానికి అధికార పార్టీలోకి వెళ్తున్నాం, బంగారు తెలంగాణ అందరూ జనరల్ గా చెప్పే మాటలే అభివృద్ధి కోసం అని చెప్తూనే పార్టీ మారుతున్నాం అని చెప్పారు. అయితే భాస్కర్ రావు కొంత కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఆయన ఇబ్బంది పడుతూ వెళుతున్నారా అనేది కూడా మాట్లాడారు. మరోవైపు అధిష్టానం కొంత అసహనంగా ఉంది, సీరియస్ గా ఉంది. వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని ఢిల్లీకి పిలిపిస్తున్నారు. ఏం చేయాలి, కార్యాచరణ, వెళ్లే వాళ్ళని ఆపే అవకాశం ఉంటుందా, లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం క్యాడర్ని బలోపేతం చేసుకునే దిశగా దృష్టి సారించాలనే అంశాల మీద చర్చించడానికి వాళ్ళ పిలుస్తున్నట్టు మరోవైపు వార్తలు వస్తున్నాయి. అయితే కోమటిరెడ్డి సోదరులు పగ్గాలు త్వరలో మాకే వస్తాయి, మీరెవరూ వెళ్లొద్దని మిగతా నాయకులను ఆపుతున్నట్లు కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇక తెలంగాణ తెలుగుదేశం నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. నీటి ప్రాజెక్టులకు సంబంధించి తలకిందులు పనులు చేస్తూ నన్నెందుకు తిడతారని ముఖ్యమంత్రి సందర్భంగా వ్యాఖ్యానించారు. విస్తృతంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మనం అడ్డుపడే అవకాశం లేదు, ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత కొత్త ప్రాజెక్టులకు వెళ్లొచ్చు అనే విషయాన్ని మాట్లాడుతున్నామని చెప్పాలి అని చెప్పి మరోవైపు కృష్ణా బోర్డు వ్యవహారంపై కేంద్ర జలవనరుల శాఖ ఇరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. ఈ అంశాల మీద వాళ్ళ లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు జి ప్రేమేందర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి, వారు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. అలాగే బి వెంకటేశ్వర్లు గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, పార్టీ ముఖ్య నేత. గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత. అలాగే పాల్వాయి రజనీ కుమార్ గారు స్టూడియో 2 నుంచి నాకు అందుబాటులోకి వస్తున్నారు, తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి. నమస్తే రజనీ గారు. రైట్, ముందుగా వెంకటరమణారెడ్డి గారు, సోనియా గాంధీ దేవత, రాష్ట్రం ఇచ్చారు, ఆవిడ తలుచుకోకపోతే రాష్ట్రం రాదు, ఇవన్నీ చెప్తూనే ఒకవైపు కంటనీరు పెట్టుకుంటూనే ఒక వీడ్కోలు సభ పెట్టి బాధగా ఇబ్బందిగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏంటి? పార్టీకి భవిష్యత్తు లేదని, సరే జనరల్గా చెప్పే బంగారు తెలంగాణ, నియోజక అభివృద్ధి, ఈ 4-5 మాటలు ఎట్లాగో కామన్ గా ఉంటాయి, అవి కూడా వాడారు. ఏం జరుగుతుంది అసలు పార్టీలో? ఈరోజు పోయినటువంటి వాళ్ళు ఒక పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ్యుడు, ఒక పార్లమెంట్ మాజీ మంత్రి, వీళ్ళందరూ కూడా పోవడం మరి వారి రాజకీయాలలో స్వరూపం ఇలా ఉంటుంది, ఈ పార్టీ గెలుస్తుంది, ఈయన రేపు గెలుస్తాడు అని ఎవరికి కూడా అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మేమందరం కూడా అనుకున్నాం ఎలక్షన్లో పోటీ చేసాము, అసలు మాకు ఎదురెక్కడిది, మేము ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తాం. కానీ ప్రజలు ప్రజా తీర్పును మళ్ళీ భిన్నంగా ఇచ్చారు. రేపు కూడా వీళ్ళు ఏదైతే ఊహిస్తూ ఉన్నారో ఆ ఊహలన్నీ కూడా తలకిందులు అయ్యే పరిస్థితి. మరి ఊహించుకోలేకపోతున్నారా? నిజంగా వారు చెప్పేటువంటి బంగారు తెలంగాణ అయితే నిన్నమొన్నటి వరకు సుఖేందర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఆడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళిన వాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, అర్ధరాత్రికి అర్ధరాత్రి ఒకే రాత్రి ప్రభుత్వం యొక్క విధానాలు ఎట్లా నచ్చినాయి. మరి దాని వెనుక ఉండేటువంటి ఆసక్తికర ఇంకో మాట కూడా అన్నారు. 2 ఏళ్ల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము, ఏదైతే తెలంగాణలో పాలన ఉండాలనుకుంటున్నామో కరెక్ట్ గా అలాగే ఉంది, అందుకే వెళ్ళిపోతున్నాను కూడా చెప్పారు ఆయన. అదే ఇప్పుడు వారు చెప్పేటప్పుడు కూడా 2 బెడ్రూమ్లు ఇల్లు కడుతున్నారట, 3 ఎకరాల భూమి ఇస్తున్నానని పోతున్నానని చెప్పడం, అంటే ఇది హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఖచ్చితంగా ఒక దేవత రూపంలో తెలంగాణకు ఇంత, ఆమె నిజంగా ఆ ధైర్యమే చేయకపోతే, అంత నవ్వారనెవరనే పద్ధతిలో బిల్ పాస్ చేయించకపోతే అయ్యే పరిస్థితి లేదని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కేసీఆర్ గారు అంటారు, లేకపోతే అందరూ సరే ఎవరు అనకపోయినా ఆయన కుటుంబ సమేతంగా పోయి కలిసి వచ్చినాడే చెప్పారు. కానీ ఈరోజు పార్టీ ఫిరాయింపులను నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఫిరాయింపులు ప్రోత్సహించినటువంటి, ఇంత నాకు తెలిసి గిన్నీస్ బుక్ లో రాయొచ్చు ఇది. ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పేరు పెడుతూ గిన్నీస్ బుక్ ఆఫ్ పొలిటికల్ ఏదైనా బుక్ తయారు చేస్తే అలా రాయాలి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, బలహీన పడుతోందని వెళ్ళిపోతున్నారా అనే పాయింట్ కీలకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా? పార్టీ 26 సీట్లు 1994 ఎన్టీఆర్ రామారావు ప్రభంజనంలో సమైక్యాంధ్రలో 294 సీట్లు ఉన్నప్పుడు 26 సీట్లే గెలిచాం. ఈవెన్ ఆపోజిషన్ హోదా కూడా లేదు మాకు ఆ రోజు కూడా ఎవరు కార్యకర్తలకు కానీ నాయకత్వానికి కానీ ఇక పార్టీ పోయింది, బలహీన పడ్డది, అయిపోయింది అనే పరిస్థితి. 2004లో తిరిగి అధికారంలోకి వచ్చారు. 10 years టెన్యూర్లో 99లో 90 సీట్లు 96 సీట్లకు వచ్చి 2004లో దాదాపు 180 సీట్లతో అధికారంలోకి వచ్చాం. అప్పుడు టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ అధికారంలో లేరు. టీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ 2009లో 10 సీట్లు వచ్చినప్పుడు కూడా వీళ్ళ పార్టీ టీఆర్ఎస్ నాయకత్వమే ఏం మాట్లాడుతారో 9 నెలలు కేసీఆర్ గారు మీడియా ముందుకు కూడా రాలే. 8-9 నెలలు అసలు ఎక్కడ మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. రాజకీయాలలో ప్రజల యొక్క పరిస్థితిని బట్టి వ్యవహరిస్తారు. ఎవరికి గెలిపిన వాళ్ళు ఎప్పుడూ గెలవరు, ఓడిన వారు ఎప్పుడు ఓడరు.
ఇది చరిత్ర పడ్డం లేవడం కామన్, పెద్ద కుదుపు కాదు. కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు పడ్డది, చాలా సార్లు వేసింది. చూద్దాం ఈసారి ఎంత గెలిచే అవకాశం అది కూడా మాట్లాడదాం. రైట్, వెంకటేశ్వర గారు ఏంటి అంటే మొత్తం టార్గెట్, సరే గుత్తా లాంటి నాయకులు ఆయన అవినీతి మీద పోరాడారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మీద, బట్ ఆయన చెప్పినట్టు ఒక రాత్రికి మొత్తం ప్రభుత్వం విధానాలు నచ్చేస్తున్నాయా, లేకపోతే టార్గెట్ ఏంటి? మీరు అంటే మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం ఖాళీ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారా? ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును చూసే ఇవాళ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు సోనియా గాంధీ అంటే అభిమానం ఉండి గతంలో ఎన్నికల ముందు వచ్చారు, మళ్ళా వెళ్లారు. తర్వాత చేస్తున్న కార్యక్రమాలు, ఈ 2 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ ఒకే ఎత్తు. ఇవాళ ప్రజలలో ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికలలో ఏ విధంగా ప్రజలు తీర్పిస్తున్నారు అది గ్రహించడం లేదు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అంటే విమర్శలు చేయడంలో అది గ్రహించాలని నేను కోరుతా ఉన్నా. సీఎం గారు కూడా ప్రతి మీటింగ్ లో చెప్తాడు, మనం ఎంత గెలుస్తున్నామో అంత బాధ్యత మనకు పెరుగుతా ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా మన వైపు చూస్తా ఉన్నారు, రాజకీయ పునరేకీకరణ జరుగుతా ఉంది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా. ఇవాళ అని కార్పొరేటర్ల శిక్షణ కార్యక్రమంలో కానీ ఎప్పుడు ఘన విజయం సాధించినప్పుడు ఆ మీటింగ్ లో కూడా తప్పనిసరి చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా వారు ఒక విజన్ తోని, ఒక విజన్ ఉన్న నాయకుడు, తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడి ఎక్కడ రాష్ట్రానికి ఏం చేయాలి అనే తలంపుతోనే ఇవాళ అహర్నిశలు 24 గంటలు. వరంగల్ జిల్లా ఉందనుకోండి, ఇప్పటికే టీడీపీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు అంటే ఇంకా గండ్ర గారు తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా టీఆర్ఎస్ లో ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయాలని సమస్య వస్తుంది. ఇవాళ నల్గొండ జిల్లాకు అదే సమస్య వస్తుంది. అంటే కాంగ్రెస్ కంచుకోవట్ లాంటి నల్గొండని కొడితే అక్కడి నుంచి మొత్తం పార్టీని ఫినిష్ చేయొచ్చు అనే టార్గెట్ పార్టీ ఆలోచన. ఇప్పుడు ఇప్పటికే కంఫర్ట్ గా ఉన్నాడు ఆయన, 63 సీట్లతోని గెలిచినప్పుడే కంఫర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి వస్తున్నారు. రావడం కరెక్ట్ గానీ ఎవరికి రాజకీయ ప్రయోజనాలు లేవా? రేపు మళ్ళీ గెలవాలనుకునే వాళ్ళు కేవలం వాళ్ళు చెప్పే ఒక్కొక్కరు రాజకీయ. ఇప్పుడు చాలా మంది తెలంగాణలో ద్రోహులుగా ఎందుకు ఉండాలా, తెలంగాణ మంచిగా జరుగుతున్న దానికి వ్యతిరేకంగా ఎందుకు ఉండాలా అని ఉద్దేశంతో కూడా ఇవాళ కాంగ్రెస్ వస్తున్నారు. కాంగ్రెస్ లో తెలంగాణ ద్రోహుల అరే అభివృద్ధిని అడ్డుకుంటుంటే అర్ధరహితమైన విమర్శలు చేస్తా ఉంటే, అర్ధరహితమైన విమర్శలు చేస్తా ఉంటే లోపల అయిపోతున్నాయి కదా, చాలా గౌరవం లోపల పోతా ఉంది. వారు వెంకన్న చెప్పింది విడ్రా చేసుకోవాలి, ద్రోహులు అనే వర్డ్ వెంకన్న విడ్రా చేసుకోవాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలుగా తెలంగాణ అభివృద్ధిని ఏ రాజకీయ పార్టీ అడ్డుకోవడం లేదు. తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏకపక్షంగా ఉండదు. ప్రతిపక్షాలను కూడా పరిగణలోకి తీసుకోండి. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రజాస్వామ్యం అనేటువంటి పద్ధతులు చెప్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త నిర్వచనాలు చెప్తా ఉన్నది. తెలంగాణ అంటే మేమే, తెలంగాణకు వేరే రాజకీయ పార్టీ తెలంగాణ సమాజం ఆకాంక్ష కోరుకునే ప్రతి రాజకీయ శక్తి టీఆర్ఎస్ లోనే ఉండాలని కోరుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం రావడానికి కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది అనుకుంటే రాలేదు. ఈ రోజు అధికార పక్షంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా కలిసికట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈసారి తప్పితే ఎప్పుడు రాదనే పద్ధతిలో ప్రయత్నం చేయడం, అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు అందరూ కూడా ప్రయత్నం చేయడం, భారతీయ జనతా పార్టీ అధికార పక్ష ఆనాడు ప్రతిపక్షంలో కూడా సహకరించారు. అందరికి ప్రమేయంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత మేమేమంటున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉండడానికి వీల్లేదు, ఉంటే అది తెలంగాణ ద్రోహుల పార్టీ, తెలంగాణకు వ్యతిరేకించే పార్టీ అనేటువంటి నిజానికి వ్యతిరేకంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. రజనీ గారు, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటే ప్రతిపక్షాలని ప్రజలు కోరుకోరు, ప్రతిపక్షాలు ఉండడం కష్టం, ఒకవేళ ఉన్నా తెలంగాణ ద్రోహులుగా గుర్తిస్తారు ప్రజలు. ఈ రోజు దురదృష్టకరం అండి. గత 2 సంవత్సరాల నుండి మనం ఒకటే అంశం మీద పదే పదే మనం డిస్కషన్ లోకి పోవాల్సిన కర్మ ఏర్పడింది రాష్ట్రంలో. అందుకోసం యాక్చువల్ గా రిషి గారు ఈ రోజు మనం డిస్కషన్ చేసుకోవాలంటే వర్షాలు రాబోతున్నాయి, ఎరువులు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నారు రైతులు, ఎక్కడ ఉన్నారు, ఏం పరిస్థితి అని చెప్పేసి
మనం డిస్కషన్ అదే అందులో చేసుకోవాల్సిన భాగమే ఇప్పుడు పరిస్థితి. అందులో భాగమే ఆ రజనీ గారు. పరిస్థితి ఎందుకంటే నుండి వీళ్ళు ఈరోజు వెళ్ళే వాళ్ళు చెప్పేది ఏమిటి? బంగారు తెలంగాణ, తెలంగాణ తెలివిగా సమాజం రిషి గారు ఇక్కడ కోరుకునేది, తెలివిగా- రాష్ట్ర ప్రగతి, లేదు. తెలంగాణ ప్రజలు కోరుకునేది. ప్రజలకి చెప్పాలి మనం ఇది, ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎంత తెలివిగా ఒక మైండ్ గేమ్ తో ఈ రోజు కేసీఆర్ గారు గాని వాళ్ళ పార్టీ గాని ఈ రోజు పెద్ద ఎత్తున వీళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఈ డిస్కషన్స్ తోనే ప్రజలు కూడా అవే చర్చించుకున్నారే. మా జిల్లాలో పర్టికులర్ గా మా నియోజకవర్గానికి సంబంధించిన వారు సుఖేందర్ రెడ్డి గారు, ఆయన ఈ రోజు చెప్తున్నారు బంగారు తెలంగాణ కోసమనో అభివృద్ధి కోసమనో వెళ్తున్నామని చెప్తున్నారు. కానీ మా కింది స్థాయి క్యాడర్ తోనే ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడిన ప్రతి సందర్భంలో మాట్లాడిన ప్రతి కార్యకర్తతోని కూడా అరే చాలా రోజుల తర్వాత నేను కేసీఆర్ గారిని కలవడం జరిగింది, ఫామ్ హౌస్ కి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. నాకున్న ఏకైక కోరిక అన్ని నేను నెరవేరిన, ఎంపీ స్థాయికి వెళ్ళినా గానీ ఒకటే మిగిలిపోయింది, ఆ ఒక్కటి మిగిలిపోయింది కాబట్టి దానికోసం నేను వెళ్తున్నాను అని అంటే ఆ ఒక్కటేంటో మనందరికి తెలుసు. మళ్ళీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే చెప్పాడు నాకు మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి, ఎమ్మెల్సీగా చేస్తారు, మంత్రి పదవి ఇస్తారు, నేను నాకు ఒక్కటి ఆ వ్యాక్యూమ్ ఉంది, నేను అది ఫిల్అప్ చేసుకుంటాను అని చెప్పేసి క్యాడర్ అందరితో. అంటే ఈ రోజు మీరు ఒక్కటి రిషి గారు, మీ ద్వారా నేను ప్రజలకు చెప్పాలనుకునేది ఏంటంటే ఈ పొయ్యే నాయకులు ఎవ్వరు కూడా ప్రజలు తెలంగాణ కోసమో ప్రజల కోసమో పోవట్లేరు. దయచేసి ఇది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, ఇది అర్థం చేసుకుంటున్నారు. కాకపోతే తాత్కాలికంగా ఇప్పుడేం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు మనం ప్రభుత్వంతో వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళడం ఒక ఆలోచన కూడా. అంటే మీరు అన్న పాయింట్ తీసుకుంటే మాట్లాడే అవకాశం వచ్చినా ప్రతి ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ నే గెలిపిస్తున్నారు కదా. రానివ్వండి, టీఆర్ఎస్ ఇప్పుడు మన పాలేరులో టీఆర్ఎస్ గెలిచింది, నారాయణపేటలో గెలిచింది. ఇవన్నీ కూడా లెక్కలోకి ఇప్పుడు ఎక్కడ బై ఎలక్షన్లు జరిగినా ప్రభుత్వం ఎవరుంటే ఆ ప్రభుత్వమే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా 99 స్థానాలు టీఆర్ఎస్ కి ఇచ్చారు. అంత మాత్రం చేత మొత్తం టీఆర్ఎస్ పూర్వకాలం నుండి ఏదో చేస్తుందని కాదు. అయితే రిషి గారు, నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకునేది ఏంటంటే ఈ పోయే వ్యక్తులు కూడా ఇప్పుడు వినోద్ గారు గాని, వివేక్ గారు గాని ఇంతకు ముందు పార్టీ మారి టీఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మళ్ళీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి మేము వచ్చామని మాట్లాడినారు. అదే మాదిరిగా ఈ రోజు సుఖేందర్ రెడ్డి గారు మా పార్టీ నుండి అంటే టీడీపీ పార్టీ నుండి లేదు, వీళ్ళకి ఒక అలవాటు అయిందండి. ఎక్కడైనా కూడా అలా మాటలు చెప్పేసి ఆ రోజేమో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రోజేమో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని ఒక ఆలోచనతో వస్తున్నామని సుఖేందర్ రెడ్డి గారు. రజనీ గారు, ఇంకొక అవకాశం కూడా ఉందా? వీళ్ళు అనుకున్న పదవులు రాకపోయినా లేదా రేపు అకామిడేట్ చేయలేకపోయినా టికెట్ల విషయంలో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ గా డెఫినెట్ గా ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వినోద్ గారు గాని, వివేక్ గారు గాని టీఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకుడు. డెఫినెట్ గా వస్తారు. రేపు మళ్ళీ కాంగ్రెస్ లోకి రావచ్చు, టీడీపీలోకి రావచ్చు, ఎందులోకైనా రావచ్చు. ఎందుకంటే ఒకసారి మారడం. ఇంకోటి రిషి గారు, నేను మళ్ళీ మిస్ అవుతాను. వీళ్ళు ఇప్పుడు అన్ని పార్టీలు ఈ రోజు రవీంద్ర కుమార్ మా దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ కూడా నాయకుడు వెళ్తున్నందుకు, ఇంకా మిగతా పార్టీల నుండి వెళ్లే వాళ్ళు వేరు, కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా ఒక బీజేపీ పార్టీని ఎందుకు ముట్టుకోవట్లేరంటే ఇంకా ఏమైనా వాళ్ళకి అదొక్కటి చిన్న ఇది ఉంది. మీరు కాపాడుకుంటున్నారా లేకపోతే ఉపయోగం లేదని వాళ్ళు తీసుకోవట్లేదా? ఏం జరుగుతుంది? బీజేపీ నాయకులు ఎందుకు టచ్ చేయట్లేదు? అందరం కలిసి తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం. ఆ ఫలితం టీఆర్ఎస్ పార్టీ అనుభవిస్తున్నది. దానివల్ల మాకు ఎవరికి పెద్ద అసూయ లేదు. సరే, ప్రజలు ఇచ్చిన తీర్పు చేయనియండి. కొంత బాధ, కొంత అసహనం ఏమైనా ఉన్నాయా? నేననేది ఏంటంటే ఒకటే, ఒక రకంగా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఊహించుకుంటే ఇవాళ అది బాధాకరంగా ఉండకపోతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఏంటంటే 2+2 4 అవుతుందని అనుకుంటున్నాం. అంటే అందరిని కలుపుకుంటే ఇంకా మేమే ఇంకెవడు అపోజిషన్ ఉండదు. కానీ ఎప్పుడు కూడా ఆ విధమైన పరిస్థితి ఉండదు. నీకు ఇంకా మిగతా పార్టీలో ఉన్న వాళ్ళను, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను ఇంకా చేర్చుకున్నా కూడా రాబోయే ఎన్నికల్లో వన్ సైడ్ యొక్క ఫలితాలు ఉండయి. ఎందుకంటే అనేక విషయాలు ప్రజలు కూడా ఆలోచిస్తారు. అభివృద్ధి అనే పార్టీ ఒకటి ఉంటుంది, తర్వాత పార్టీ విధానాలు ఉంటాయి, ఫిరాయింపులు ఉంటాయి, మనుషుల యొక్క అహంకారము, లేకపోతే మిగతా ఇటువంటి అన్నీ కూడా చూసి ప్రజలు ఆలోచిస్తారు. ఈ రోజున దేశంలో ఒక రకంగా ఇప్పుడు ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చింది పోయింది వచ్చి, అది నిజమే కావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితి అది లేదు. ఇంకా రాదా? నేను కాదు చెప్పడం, అంటే పరిస్థితి లేదంటే ఇంకా రాదు అని. మీ పార్టీ గురించి మాట్లాడుకోలేదు. కేంద్రంలో ఒక చిన్న పాయింట్ అండి, ఇప్పుడు మీరు మీ పార్టీ గురించే మాట్లాడలే, ఒక పాయింట్ బీజేపీ ఎమ్మెల్యే కూడా కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అట్లా ఆగారనే పాయింట్ సీరియస్. బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కానీ ఈ విధంగా వలసలు వెళ్ళిన యొక్క ఇది చాలా తక్కువ ఉంది. ఎప్పుడైనా ఎవరైనా ఒక దగ్గర కనుక వాళ్ళు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే పార్టీ చర్య తీసుకునేది
ఒకనాడు చాలా బిఫోర్లో రాజస్థాన్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కూడా సస్పెండ్ చేసింది పార్టీ. కాబట్టి పార్టీకి అటువంటి లైన్ ఉంటుంది, కేవలం ఎమ్మెల్యేలే పార్టీ ఎమ్మెల్యేలు కాదు. ఒక విధానాలకు సిద్ధాంతాల విషయంలో ఆలోచన చేస్తుంది. ఇవాళ ఉన్న స్థితిలో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తున్నది డే బై డే. మీరు కొత్త ప్రాంతాల కేరళలో లేకపోతే బెంగాల్లో లేకపోతే తెలంగాణ తప్పక 19లో భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా సీట్లు పెంచుకుంటే అధికారంలోకి వస్తుంది. అసలు నేను అదే చెప్తున్నా, దేశంలో ఇవాళ దేశంలో ఏ విధంగా అయితే విస్తరిస్తుంది, తెలంగాణలో 2019లో విస్తరించే అవకాశం ఉంది, అధికారంలోకి వచ్చే అవకాశం. ఆల్టర్నేటివ్ పార్టీ రేపు అధికారంకు రావడం కోసమే మా యొక్క లక్ష్యం. కాబట్టి ఇక్కడ విధానాలు మిగతా అన్ని కూడా చూస్తారు పబ్లిక్. మేము కూడా తెలంగాణ కోసం పోరాటం చేసినాం చెప్పింది అదే. ఇవాళ ఫలితం టీఆర్ఎస్ అనుభవించవచ్చు, కానీ ఎల్లకాలం వాళ్ళే అనుభవిస్తారని కాదు, ప్రజలు ఆలోచించి ఇంకొకసారి బీజేపీ కూడా అవకాశం లేదని కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వెంకటేశ్వర గారి లాంటి నాయకులు అందరూ అదే చెప్తున్నారు. ఇంకా 15 ఏళ్ళు అధికారం కావాలంటున్నారు వాళ్ళు అంటున్నారు. ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అనేది ముఖ్యం కదా. సీరియస్ గా తీసుకుంటోందా? ఇప్పటి వరకు వలసలను పెద్దగా పట్టించుకోలేదు, కానీ కొంతమంది మరి ఇట్లాంటి స్థాయి నాయకులు పోవడంతో కొంత సీరియస్ గా ఉందా? సరే, బిఫోర్ దట్ వారు అంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ కష్టం ఇంకా బౌన్స్ బ్యాక్. నేను అనడం కాదు, రివైవ్ అవుతలేదు. ఒక్క నిమిషం, నన్ను చెప్పనీయలేదు మీరు, అందుకోసం నేను చెప్తున్నా. నన్ను చెప్పనీయలేదు మీరు, చెప్పలేదు. 2014లో ఢిల్లీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఢిల్లీలో మేమే పార్లమెంట్ సీట్లని గెలిచి అసెంబ్లీ కాడికి వస్తే తుడిచేసిండ్రు. అందుకొరకే ప్రజల యొక్క నిర్ణయాలు. ఢిల్లీలో మీరు చాలా సీట్లు గెలిచారు, అయిపోయింది కదా. ఢిల్లీ నుంచి వచ్చేద్దాం, తెలంగాణకు వచ్చేద్దాం. మీరు ఎప్పుడు కూడా మీది గొర్రెతో ఒక బెత్తడే ఉంటది. సౌత్ ఇండియాలో మీరు ఏదైతే హైప్ క్రియేట్ చేసిండ్రో, ఏదైతే హైప్ క్రియేట్ చేసిండ్రో తిరిగి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ పిలిపించారు. కొంతమంది నాయకత్వాన్ని మార్చాలని మీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులు అయితే ఫోన్లు చేసి చెప్పినట్టుగా పత్రికలో వచ్చింది, మీరు వెళ్ళొద్దు, మేము మిమ్మల్ని చివరిదాకా చూసుకుంటాం, త్వరలో పగ్గాలు మాకే అని. నాయకత్వ మార్పు అనే అవకాశం ఉందా? సరే, ఇప్పుడు పార్టీని ఆల్ ఇండియా స్థాయి నుంచి పునర్వ్యవస్థీకరణ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కనబడతా ఉన్నది. నిన్ననే కొత్తగా 2 సీనియర్ నాయకులను ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు చేశారు. ఖచ్చితంగా కొంత ఇప్పటికీ ఒకే రకమైనటువంటి పద్ధతులు కాకుండా పాత కొత్త కలయికతో సీనియర్స్ అదేవిధంగా ఒక అంచెలంచెలుగా వ్యవస్థను నిర్మాణం చేయాల్సిన పరిస్థితి. అది పార్టీ కొంత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్లో కొంత మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. సో అవకాశం ఉంది, మార్పు ఉంటుందా, లేకపోతే ఇంకా కొంతమంది నాయకులు ఇన్వాల్వ్ చేస్తారా, సీనియర్ కార్యదర్శి మా కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ఆయన చాలా అసహనంగా మాట్లాడారు నిన్న. కాంగ్రెస్ ఇచ్చిన సోనియా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు తీసుకెళ్లిపోవడం ఎంత దారుణాన్ని విమర్శిస్తేనే నీతి నిజాయితీ నైతికత లేని నాయకులు పోతున్నారు అని చెప్పి సో కొంత నాయకత్వానికి సంబంధించి కూడా అసహనం వ్యక్తం చేసిన వ్యాఖ్యలు చేశారు. డెఫినెట్ గా అంటే కొంత పార్టీలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పోయినటువంటి 2 నాయకులు ఒక ఇంపార్టెంట్ సిఎల్పి లీడర్ అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి జిల్లాలు 2 కూడా పోతున్నప్పుడు కొంత ఇంత దగ్గర ఉన్న వాళ్ళు కూడా పోవడం ఏదనేది ఒక రకమైనటువంటి ఇది మార్పు జరగకపోవచ్చు, కానీ కొంత పార్టీలో ఉండేటువంటి అందరినీ ఏం చేయాలనేది ఒక స్ట్రాటజీ మాత్రం గురించి మాట్లాడి డిస్కస్ చేసే అవకాశం. ఎంత మాట్లాడినా ఎంత బుజ్జగించినా వెళ్లే వాళ్ళని ఆపే పరిస్థితి కనిపించట్లేదు. నాయకత్వాన్ని పెంచుకోవడం తప్ప ఇంక వేరే మార్గం. ఆల్టర్నేట్ లీడర్షిప్ పెంచాలండి. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు ఇంకా 4 ఉంటారు. ఒక ఆయన పోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరినో తీసుకురావాలి, కానీ అది వదిలేసి మనం ఎంతసేపు పోయింది అనేది కాకుండా అప్పుడే అభ్యర్థుల కోసం కూడా ఏదో వెతుకుతున్నారు. 4 ఎంపీకి సంబంధించి ఎమ్మెల్యే మిర్యాల కూడా ఎమ్మెల్యేకి సంబంధించి నిజమేనా? ఇప్పుడు అది రాష్ట్రంలో ఫిరాయింపుల చట్టం ఏమైనా అమలు ఉందా, లేకపోతే ఫిరాయింపులు వేసిన వాళ్ళకి ఏమన్నా అనర్థ వేడిపడే అవకాశం ఉందా? ఇక అది లేనప్పుడు దాని గురించి చర్చించడం ఎందుకు? అల్టిమేట్ గా 2019 మా టార్గెట్. 2019 ఆయన రాజీనామా చేస్తే డెఫినెట్ గా బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే కూడా ఆల్రెడీ క్యాండిడేట్ కూడా రెడీ ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను పోటీ చేస్తా, నేనే రెడీ అని చూద్దాం. మళ్ళీ డెవలప్మెంట్స్ ఏం చూద్దాం. లైవ్ షో వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అంశాలపై చర్చలోకి వెళ్దాం. స్టే విత్ us. లైవ్ షో. తెలంగాణ తెలుగుదేశం నేతలు నాయకుడు చంద్రబాబుతో నిన్న సమావేశం అయ్యారు. ఆ డీటెయిల్స్ దాని గురించి మాట్లాడదాం. రజనీ గారు, తెలంగాణ తెలుగుదేశానికి అధ్యక్షుడు ఎవరు అని అడిగారట అధినేతనే మీ నాయకుల్లో కొంతమంది, నిజమేనా?
అదేం డిస్కషన్ కి రాలేదండి, కాకపోతే పేపర్ లో క్లియర్ గా వచ్చిన పత్రికల్లో ఏంటి సార్ పరిస్థితి, ఎవరు నడిపిస్తారు, ఇట్లా నిర్వీర్యం అయిపోతుంది పార్టీ, కేడర్ అంతా అసంతృప్తితో ఉన్నారు, ఎందుకు ఉన్నారుగా మా దగ్గర ఇప్పుడు రమణన్న ఉన్నాడు, రేవంత్ గారు ఉన్నారు, అటువంటి పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ టైం తెలంగాణలో కూడా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కోరిన మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే ఆయనకి అక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతి అభివృద్ధి కోసం ఎక్కువ టైం వెచ్చించాల్సి వచ్చింది. ముఖ్యంగా నిన్న జరిగిన డిస్కషన్ అయితే మాత్రం ఈ గోదావరి కృష్ణా నీటి విషయంలో మా తెలంగాణ విషయంలో ప్రతిసారి తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ఎత్తి చూపిస్తున్నారు. అసలు అది మనకు సంబంధించిన అంశం కాదు, అది కేంద్రానికి సంబంధించిన అంశం. స్పష్టంగా అది డిసిషన్ తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వము, బీజేపీ పార్టీ. వాళ్ళు నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ హరీష్ గారు గాని ఇంకా కేసీఆర్ గారు గాని ప్రతిసారి చంద్రబాబు నాయుడు అడ్డం పడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది మేము గట్టిగా మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా చెప్పింది ఏంటంటే, మేము కూడా అంటే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా మేము ఇస్తున్నటువంటి అంశం ఏంటంటే కేంద్రం తొందరగా నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే విభజన అంశంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఉన్నటువంటి విధంగా తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి వాటా ఎంత అని క్లియర్ గా చెప్పి బీజేపీ పార్టీకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ స్పష్టంగా నిర్ణయించాలని మేము లేఖ రాశాం. కానీ నాకు తెలంగాణ ప్రాంతమైనా ఆంధ్రప్రదేశ్ ప్రాంతమైనా ఇరు ప్రాంతాలు నాకు సమానము అని చెప్పేసి నిన్న స్పష్టంగా చెప్పారు. నీటి వివాదాల అంశం ఒకటైతే పార్టీకి సంబంధించి తెలంగాణలో పార్టీ ఉన్న పరిస్థితి గురించి ఏమన్నా కొంత భరోసా వచ్చిందా, కొంత లేదండి ఇప్పుడు ఫీల్ అవుతారు మీ అందరికీ, ఏమన్నా కొంచెం బూస్టింగ్ వచ్చిందా నిన్న అధ్యక్షుడితో భేటీ తర్వాత? అంటే ఏ నాయకుడి దగ్గరైనా మీటింగ్ జరిగితే అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో, మిగతా పార్టీలో ఆ రకంగా ఉంటుందో లేదో కానీ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు మన మహానాడు చూసారు, 3 రోజులు ఒక రకమైన డిస్కషన్, ఇరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ని ఏ రకంగా అట్లా ఎప్పటికప్పుడు మా దగ్గర జరుగుతుంది. ఈ మధ్య కొంత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో ఇక్కడ కొంత గ్యాప్ వచ్చింది. దాని మీద మేము మాట్లాడినటువంటి సందర్భం క్యాడర్ ని బాగా డెవలప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీరు చూడండి, ఈ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు కూడా తెలుగుదేశం పార్టీ నుండి పోయినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఇక్కడ లీడర్షిప్ వ్యాక్యూమ్ అనేది ఉండదండి, ఎప్పటికప్పుడు లీడర్షిప్ ని చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు, ఇంకోటి రిషి గారు మీకు చెప్పాలి, ప్రతిసారి తెలుగుదేశం ఈ రోజు కూడా హరీష్ గారు మాట్లాడుతున్నారు, ప్రతిసారి తెలుగుదేశం పార్టీయే ఇక్కడ తెలంగాణకి నీటి విషయాలలో అడ్డంకుగా ఉన్నది అని చెప్పేసి అంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటండి, ఇక్కడ ఒకటే మీకు చెప్తా. ఈ రోజు తెలంగాణలో మనము మేడిగడ్డ తుమ్మిడిహట్టి దగ్గర నుండి యాక్చువల్ గా అయితే 153 టీఎంసీల నీరు తీసుకోవాలని ఆ రోజు డిజైన్ చేసినటువంటి అంశం. ఈ రోజు మహారాష్ట్ర నుండి మనం 148 టీఎంసీల వాటర్ తీసుకొని ఈ రోజు డిజైన్ మార్చుకొని తొందరగా ముందుకు వెళ్ళిపోవాలి, వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఇదే ప్రభుత్వం ఈ రోజు ఎగువ రాష్ట్రం కాబట్టి మహారాష్ట్ర, వాళ్ళతో నిత్యం గొడవ ఎందుకని చెప్పేసి దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి మనం పోతున్నాం. ఒక్కటి ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దిగువ ఉందా ఎగువ ఉందండి? మనం నీళ్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కు పోయే పరిస్థితులు ఈ రోజు ఉన్నప్పుడు ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ ఏదో మనకు నీళ్లు వదలట్లేదని ప్రజలకు అంతా కూడా మభ్యపెట్టి తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని, కార్నర్ చేయాలని చూస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. చెప్తారు కానీ మీరు రైట్. వెంకటేశ్వర గారు తలకిందులు పనులు చేస్తూ నన్ను తిడతారు ఎందుకు, నేను ఎంత సహకరిద్దామని మాటలు పడుతూ ఉన్నా కూడా మీరు రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు అన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలంగాణలో ఏముంది అనేది ఇంకా రజనీ గారికి అర్థం కావడం లేదు. ఎందుకొరకు ఇంతమంది వినండి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నది, ఇలా 12 మంది వెళ్ళిపోయారు. వీళ్ళకి అర్థం లేకుండానా ఇవాళ ఎందుకు తెలంగాణకు అడ్డుపడడం వల్లనే ఇక మాకు లాభం లేదు, ఈ పార్టీలో ఉంటే ఇది ఆంధ్ర పార్టీ, ఆంధ్ర ఇప్పుడు అభ్యంతరకరం అండి. తెలుగు వాళ్ళ కోసం ఏర్పడ్డ పార్టీ, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ పార్టీ, ఆంధ్ర పార్టీ ఎట్లా అవుతుందండి? ఆంధ్ర పార్టీ అని మాట్లాడతారు.
తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందండి. ఆ రోజు అన్నయ్య ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిందే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం. ఢిల్లీలో తాకట్టు పెట్టుకున్నారు ఆ రోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని. దానికోసం పెట్టారు. రిషి గారు ఇది తప్పుడు స్టేట్మెంట్, ప్రజలకి ప్రజలకి ఇది తప్పుడు స్టేట్మెంట్ వెళ్ళదు. ఇది తెలుగు వాళ్ళ కోసం పెట్టిన పార్టీ, దయచేసి తెలుగు వాళ్ళ కోసం పెట్టిన పార్టీ. ఆ మాటే వద్దు. మన మహారాజా మహబూబ్ నగర్ లో ఇవాళ ఏం లెటర్ రాస్తారండి? అది అడ్డుకోవాలి, నేను సుప్రీం కోర్టుకైనా చూపించండి, అక్కడైనా చూపించమనండి. రిషి గారు మా నాయకుడు ఏం రాశాడో చూపించమనండి. మా నాయకుడు ఏం రాశాడో చూపించమనండి. మా నాయకుడు ఏం రాశారో చూపించమనండి రిషి గారు. చట్టంలో ఉన్న అంశాలు ఏ రకంగా ఉన్నాయో దాని ప్రకారం వెళదాం అంటున్నాను. దానికి ఇబ్బంది ఎందుకు అని కూడా అడిగారు. అంటే అవును, మేము కూడా ఇవాళ విద్యుత్ ఉన్నది ఇక్కడ 54% ఇవ్వాలని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? అంటే సో దాన్ని ఫాలో అవ్వాలి చట్టం అట్లనే. ఇవాళ ఇంకో 2 అంశాలండి. ఇవాళ అధ్యక్షుడు ఎవరని అన్నారు, కరెక్టే అడిగిన వాళ్ళు. ఇవాళ ఆంధ్రాలో ఉన్నాడు అండి వర్కింగ్ ప్రెసిడెంట్. ఈడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరట, ప్రెసిడెంట్ ఒకరట. కానీ వాళ్ళ పార్టీలు ఏదైనా అంటే అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారండి. అది మా పార్టీ అంతర్గత విషయం. అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి లేరు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టారు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు. రిషి గారు అక్కడ మా పార్టీ అంతర్గత విషయం. ప్రధానంగా హైకోర్టు విషయం ఉందండి. ఇవాళ వీళ్ళు దాన్ని అడగాలి. మా హైకోర్టును ఎందుకు మొన్న కేంద్ర మంత్రి, న్యాయశాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇది అడ్డుకుంటుంది చంద్రబాబు నాయుడు. కేంద్రానికి సంబంధించి ప్రస్తుతం సుప్రీం కోర్టు తేల్చాల్సిన అవసరం కేంద్రానికి కానీ లేకపోతే ఆయన చెప్పాడు కదా, స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్లనే కాదు, ఇవాళ ఎంత మంది జడ్జెస్ విషయంలో ఎంత లాస్ అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి, ఉద్యమం నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి ఈ రోజు. ఇప్పుడు వారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి జరుగుతా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేంద్రంలో తెలుగుదేశం ఉందా? రజనీ గారు చెప్పండి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ నడిపిస్తుందా లేదా ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారా? ఇప్పుడు హైకోర్టు డివిజన్ చేయాల్సిన అంశము కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశము. ఆ రోజు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు తుంగలో తొక్కుతున్నది బీజేపీ పార్టీ అని మీరు అనుకున్నట్లయితే బీజేపీ పార్టీ మీద మీరు ఒత్తిడి తీసుకురండి. చంద్రబాబు నాయుడు గారు రిషి గారు అది కాదు, ప్రతిసారి చంద్రబాబు నాయుడు మీద కృష్ణా వాటర్ గురించి, పాలమూరు గురించి మాట్లాడుతున్నారు కదా. నిన్న కూడా స్పష్టంగా ఏం చెప్పారు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్న విధంగా మీరు చేయండి అన్నారు. చంద్రబాబు నాయుడు చేసింది చేయాల్సినటువంటి అంశాలు వదిలేసి ప్రజలలో ఒక విషయం నింపడానికి ఈ రకంగా మీరు ఎన్ని రోజులు మభ్యపెట్టగలరు? తెలంగాణ ప్రజలు ఎన్ని రోజులు మభ్యపెడతారు మీరు ఈ రకంగా? కేంద్రం ఎందుకో చేయలేదు, విద్యుత్ ఎందుకు అడగండి, కేంద్రాన్ని అడగండి. మనం కూడా అడుగుతాం, మేము కూడా అడుగుతాం. ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఇప్పుడు ఈ మాత్రం కూడా కరెంట్ ఇవ్వగలుగుతున్నారంటే భవిష్యత్తులో 24/7 ఇవ్వగలిగే అవకాశం ఉన్నదంటే ఇది కేంద్రమే. కేంద్రం నీకు వార్దాటు వరంగల్ లైన్ వేస్తున్నది, సౌత్ నార్త్ కలపడానికి. తర్వాత 90,000 కోట్లు పెట్టి 24,000 మెగావాట్లు హైకోర్టు విషయము మీకు దయచేసి ఎంకన్నా మీ న్యాయ నిపుణులు తెలుసుకోండి. హైకోర్టు అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాశాడు, దీన్ని సబ్జుడిస్ గా ఉంది. మీరేందంటే ఒక భావోద్వేగం, మీ ఎప్పుడెప్పుడు మీ యొక్క పరిస్థితి డౌన్ అవుతూ ఉంటే అప్పుడు ఒక భావోద్వేగమైన విషయాన్ని ముందు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అడిగాడు, మేము సిద్ధంగా ఉన్నాం, మేము హైకోర్టు విభజించాలనే దాని విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన దీంతో ఉన్నది. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము పూర్తి స్థాయిలో హైకోర్టు వెంటనే విభజించాలనే దాని విషయంలో భారతీయ జనతా పార్టీ సుప్రీం కోర్టుకు పరిధిలో ఉంది. ఉమ్మడి హైకోర్టు కూడా ఏం అభిప్రాయం చెప్పిందో దానికి అక్కడి ప్రభుత్వము. ఇప్పుడు ఒకటి వినండి, ఒకటే విషయం, ఒకే రాష్ట్రంలో 2 హైకోర్టులు ఉండడానికి వీల్లేదనేది చట్టం ఉంది.
కాబట్టి హైదరాబాద్లో 2 హైకోర్టులు ఉండలేవు. కాబట్టి దీనికి స్థలం కల్పించాలన్నా ఏది కల్పించాలన్నా అక్కడ కల్పించాలి. దీన్ని పర్యవేక్షించే బాధ్యత సుప్రీంకోర్టుది. హైకోర్టును విడగొట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఆయన స్టేట్మెంట్ కృష్ణా బోర్డు పరిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం పరిధి అధికారాలన్నీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఏమో అడ్డంకులు వ్యక్తం చేస్తుంటే ఇన్నాళ్ళకి రేపు 21 పిలిచింది 2 రాష్ట్ర ప్రభుత్వాలని. అప్పుడు కూడా ఏం చెప్తోంది, కేవలం నీటి కేటాయింపు వినియోగంకి సంబంధించి కొనసాగింపు కోసం మాత్రమే పిలుస్తున్నామని ముందే డిక్లేర్ చేస్తే మళ్ళీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. మీరు చెప్పింది కరెక్ట్. నిద్రపోయే వాళ్ళని లేపగలుగుతారు, నటించే వాళ్ళు లేపరు. మీ రాజకీయ అవసరాల కోసం కేంద్రాన్ని టార్గెట్ చేస్తామంటే ఎట్లా? కేంద్రాన్ని టార్గెట్ చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం మీటింగ్ ఏర్పాటు చేసింది, అన్ని విషయాలు చర్చ పరిష్కరించుకోవాలనే ఆలోచన మీకు కూడా ఉండాలి. కానీ మీ అవసరం కోసం కేంద్రం అని, వాళ్ళ అవసరం కోసం కేంద్రానికి ఇందులో కేంద్ర భావన ఇరు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని స్పష్టంగా ఉంది. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి అన్ని విషయాలు చర్చ కంటే కేవలం వినియోగం సంబంధించి పొడిగింపుకు మాత్రమే అంటే విభేదాలు తగ్గించాలని ఉద్దేశం. దాని అర్థం విభేదాలు అక్కడికి పోయి అక్కడనే పరిష్కారం కావు కదా, అక్కడ పరిష్కారం అయితే. స్టేట్మెంట్ వచ్చిన తర్వాతే హరీష్ రావు ఆయన మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి. అలాగే తెలంగాణ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు. పెరిగే తప్ప ఎక్కడ తగ్గుతున్నాయి కాబట్టే ముందు వాళ్ళు కూడా కేవలం ఆ 2 పార్టీలకు సంబంధించిన ఇష్యూ ఏం కాదు, అది మొత్తం తెలంగాణ ఆంధ్ర ప్రజలకు సంబంధించింది. తప్పక ఈ సమస్య పరిష్కారం అవుతుంది కాదనేది. ఇంతకంటే క్లిష్టమైన సమస్యలు పరిష్కారమైనాయండి, తప్పక కేంద్రం పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. 2 ప్రభుత్వాలకు కూడా ఈ సమస్యను కూర్చొని డైలాగ్ ద్వారా చేసుకోవాలి లేదు. ఇద్దరికి కూడా ఏముందంటే ఇద్దరు బాగా కొట్లాడినట్టు కనబడాలి. నేను ఆంధ్ర ప్రయోజనాల కొరకు నేను బాగా ప్రయత్నం చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఇద్దరు కూడా ప్రయత్నం చేయాలని ఒక పొలిటికల్ మోటివ్. అంటే ఈ రకంగా మేమే ఇద్దరు ఛాంపియన్ కావాలనేటువంటి ప్రయత్నం. సార్ హైకోర్టు విషయంలో కూడా అంటే ఏమన్నారు, హైకోర్టు విషయంలో విజయవాడలో ఆయన స్థలం ఇస్తే షిఫ్ట్ చేయడానికి అభ్యంతరం లేదు, దాన్ని చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవుతలేడు అనేటువంటి పద్ధతిలో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు వాస్తవంగా సుప్రీంకోర్టు తేల్చాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ పరిస్థితులలో మీరు చెప్పినట్టు కృష్ణా వాటర్ విషయంలో దీన్ని అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద తండ్రి పాత్ర పోషించాలి. ఈ 2 రాష్ట్రాలు 2 కర్ణాటక అందరినీ కలిపి మనకు దాంట్లో కూడా జడ్జిమెంట్లో కూడా మనకు అనుకూలంగా రాలేదు, కొంత నష్టం జరిగిందన్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలుగు ప్రజల యొక్క మనోభావాలు అంటే ఒక పక్క మనిద్దరం కొట్టాడు కూడా ఆల్రెడీ కృష్ణా మీద మన ఒక్కరమే కాదు షేర్ హోల్డర్స్, మహారాష్ట్ర ఉన్నది, కర్ణాటక ఉంది. కాబట్టి మనందరం కూడా మన ప్రయోజనాలను మంత్రి మళ్ళీ మీకు కూడా అప్పీల్ చేశారు తెలంగాణ తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ కూడా, దయచేసి ప్రాజెక్టులు నిర్మాణానికి సహకరించండి అని చెప్పి ప్రతిపక్షాలుగా. ప్రతిపక్ష పార్టీలు నిర్మాణానికి సహకరించడానికి ఏ మాత్రం అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఆంధ్రలో ధర్నాలు చేస్తాయి. ఆంధ్రలో అంటే ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ ఉందండి, యాక్ట్ ప్రకారం డబ్బులు ఇవ్వమంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో సపరేట్ యాక్ట్ తీసుకో చట్టం జీవో పాస్ చేసి ఇస్తామని తప్పు. ఎవరైతే ల్యాండ్ ఎంత ఇచ్చారు అప్పుడు లేదు చట్టం, అప్పుడు ఉండేటువంటి అప్పుడు యాక్ట్ తీసుకురావాలి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చిన యాక్ట్ ప్రకారం మనం అడుగుతున్నాం. ప్రాజెక్టులకు సహకరిస్తాం కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద మీకు ఎందుకు ఇంత వివక్షత? కొంత డబ్బు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులు ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? వెంకటేశ్వర్లు గారు పెద్దలు తెలుసు, వరంగల్ జిల్లాలో ఉండేటువంటి కందనపల్లి ప్రాజెక్ట్ ఎందుకు ఆపారు, దేవాలయ 3rd ఫేజ్ ఎందుకు పనులు డబ్బులు ఇవ్వడం లేదు, 2 సంవత్సరాల నుంచి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కాలాయాపన చేయడం ఎందుకు? వారికి తెలుసు, వారి నియోజకవర్గంలోనే మొన్న దేవాలయాల ద్వారా ఎన్ని నీళ్లు తీసుకొచ్చి చెరువులు కుంటలు నింపుకున్నారు. మరి అదే పద్ధతి అదేవిధంగా ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని నీళ్లు తీసుకుపోతారు. కానీ కందనపల్లి ప్రాజెక్టు కట్టారు, దేవాలయ 3rd ఫేజ్ పనులు పూర్తిగా డిఫెక్ట్ అయిపోతుంది. దాదాపు ఒక 7-8 కోట్లు పెడితే మొత్తం దాదాపు ఇఫ్ ఐఎమ్ రైట్ ఒక 20 లక్షల ఎకరాలకు పైగా నీరు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నిన్న ముఖ్యమంత్రి వరంగల్ చెప్పారు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే అడిగారు, ఉన్న ప్రాజెక్టులు కట్టడం మానేసి కొత్త ప్రాజెక్టులు కట్టాలని ఎందుకు కంగారు పడుతున్నారు? దుష్ప్రచారం చేయాలనే తలంపుతోనే ఇవాళ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఏం కొడతారు, అసెంబ్లీ వేదికగా మాట్లాడాలా, అసెంబ్లీని సమావేశపరచాలా. అసెంబ్లీలో ఇస్తే ఇలా కాంగ్రెస్ బహిష్కరించింది, మిగతా అన్ని పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళ సందేహాలు కూడా మాట్లాడారు. ఇప్పటికి కూడా
బయటికి మళ్ళీ satisfy అవ్వలేదు, విమర్శలు కూడా చేశారు తర్వాత మిగతా పార్టీలన్నీ. చేయనియండి, వాళ్ళు కూడా చేస్తే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం, సమాధానం చెప్పేవాళ్ళం. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే నేను ప్రిపేర్ అయ్యే రాలేదని చెప్పడం జరిగింది. ఇంకా పోతే కాంగ్రెస్ ఇంకా పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నడుస్తూనే ఉన్నది. పేపర్ లో చూస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్ని పక్షాలకు కూడా ఇవ్వాలి కదా, ఇస్తే అప్పుడు ఏం చూపెడతారో చూడాలి కదా. అరే మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, ఏం చేస్తారు అసెంబ్లీ అంటే అధికార పక్షం ఒక్కటేనా, అధికార పక్షం ఒక్కటేనా అసెంబ్లీ అంటే, కూడా అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళు చెప్తారు. ఇవాళ లక్ష్యం ఒకటేనండి, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవాళ నిధులు. సో ఇప్పుడు 21న కృష్ణా బోర్డు సంబంధించి మీటింగ్ కి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే అసలు ఏం జరుగుతుందనే దానికి సంబంధించి 2 మంత్రులు మాట్లాడేశారు. ఆ వేళతో ఈ వివాదం సముస్తుంది అనుకోవచ్చా, ఇంకా పెరుగుతుంది అనుకోవచ్చా? మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక దీక్షతోని లేదు, అక్కడ ఒక లింక్ పెట్టారు, మంత్రి హరీష్ మళ్ళీ ఇంకొక లింక్ పెట్టారు. వాటాగా రావాల్సిన 299 కాకుండా పోలవరానికి సంబంధించి మళ్ళీ ఇంకొక 90 టీఎంసీలు ఎక్స్ట్రా అడుగుతున్నారు. అది ఎప్పుడు తెలాలి? వాస్తవం అయితే అది రావాల్సిందే, ఎందుకంటే జలం ప్రకారంగా ఒక నదికి సంబంధించిన యొక్క వాటర్ ను ఇంకొక నదిలో కనుక షిఫ్ట్ చేస్తే దానికి సంబంధించిన పై రాష్ట్రాలకు వాటా ఇవ్వాలనేది చట్టంలో ఉంది. దాని ప్రకారంగా 45 టీఎంసీ కృష్ణా జలాలు తెలంగాణకు అందవలసిన అవసరం ఉన్నది. పట్టెసీమ అది వేరు వేరు అనుకుంటే రెండింటికి ఒకటే కాబట్టి 299 ప్లస్ ఇది. కాబట్టి అయితే పరిస్థితి ఏమిటి అనేది మిగతా వాస్తవం చట్టం అయితే ఆ విధంగా ఉంది. మరి తెలంగాణకు న్యాయం అయితే జరగాలి కదా, తెలంగాణకు న్యాయం అయితే జరగాలి కదా. ఇవాళ మహారాష్ట్రతో సంప్రదింపులు, కర్ణాటకతో సంప్రదింపులు చేసి మనం సక్సీడ్ అవుతున్నాం. ఆంధ్ర వాళ్ళేమో ఇబ్బందులు పెడతా ఉన్నారు. రిషి గారు వాళ్ళు హరీష్ రావు గారు 5 సార్లు ఫోన్ చేశాడు ఉమా గారు, పిడివాదన మొండివాదన. తెలంగాణ మంత్రి హరీష్ రావు చాలా క్లియర్ గా 5-6 సార్లు ప్రయత్నం చేసిన దేవినేని ఉమ నాకు లైన్ లోకి రావట్లేదు, మరి దేవినేని ఉమామహేశ్వర గారు ఈ రాష్ట్రంలో లేరు, ఈ దేశంలో లేరు, వారు ఎక్కడో ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు. ఇదన్నీ తప్పుడు మీడియా ద్వారా. ఫోన్ తీయచ్చు కదండి, అరే ఎక్కడున్నా ఫోన్ తీయచ్చు, మాట్లాడొచ్చు, మీరు అసలు చేస్తే కదండి మాట్లాడడానికి. ఇంకోటి గారు అది కాదు విషయం. ఇప్పుడు మీరు ఇప్పటి నుండి మాట్లాడుతున్నారు, వెంకటరమణారెడ్డి గారు అందరూ మాట్లాడారు. ఇప్పుడు కృష్ణా బోర్డుకు సంబంధించిన అంశము కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశము. విభజన చట్టంలో క్లియర్ గా తెలంగాణ వాటాకి, ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలం అండి, మా తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలని మాకుంటది, కానీ మాకేదో ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరగాలని ఉంటుందండి. పార్టీ నాయకుడి మీద ఒత్తిడి తీసుకొచ్చేది ఎంతసేపటికి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజల ప్రాంత వాళ్ళకి అవసరాలకి తీరాలని. మీరు 2 రాష్ట్రాలు సమానమే, నాకు 2 రాష్ట్రాలు ఖచ్చితంగా ఈ రోజే. ఇంకోటి రిషి గారు అనవసరంగా ఇది ఏదో ఇది చేస్తున్నారు, కానీ మా నాయకుడికి అటువంటి ఆలోచన లేదండి. మా నాయకుడికి 2 ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని పట్టుకుని వీళ్ళు అనవసరంగా ప్రజల యొక్క మనోభావాలను ఇబ్బంది పెట్టడానికి మాత్రం ప్రాజెక్టుల విషయంలో ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోవడం లేదు. నిపుణులతోనే అఖిల పక్షంతో చర్చించవలసిన అవసరం ఉన్నది. అవసరానికి మించిన ఖర్చు పెడుతున్నారు, కొన్ని తొందరపాటు నిర్ణయాలు. ఇప్పుడు మన నిపుణులు హనుమంతరావు గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా చేస్తే 20,000 కోట్లు తగ్గుతాయని. దాన్ని మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మీకు నచ్చిందే చేస్తామనడే కాదు, ఇవాళ తుమ్మిడిహట్టి నుంచి ఏ విధంగానైతే వాటర్ తీసుకోవడం సరే, మహారాష్ట్ర నుంచి అక్కడ బీజేపీ ఉంది, చర్చలు జరిగింది, కానీ ఇంకా అందరినీ పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఏదైతే ఇవాళ చేస్తున్న యొక్క ఇది ఒంటెద్దు పోకడగా ఉన్నది. తర్వాత చాలా ఎస్కలేషన్ క్లాజెస్ ఉన్నాయి ప్రాజెక్టులలో. ఇప్పుడు చాలా విపరీతమైన యొక్క ఈ విషయంలో మీ నాయకుడు విద్యుత్ ఇయ్యాడు, ముందున్న తెలంగాణ కావాలని కేసీఆర్ గారు చెప్పండి. ఇది లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.